నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మల్లికార్జున్. నీళ్లు తాగడం పట్టి చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. నేను యాక్చువల్గా యూరాలజిస్ట్ని. సో మూత్ర విసర్జన వ్యవస్థకి సంబంధించిన జబ్బులు నేను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు వచ్చి ఒకటే అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు నేను ఎన్ని నీళ్ళు తాగాలి, డాక్టర్ గారు నేను ఎలాంటి నీళ్ళు తాగాలి, వేడి చేసి తాగాల, చల్లార్చి తాగాల, బోర్ నీళ్ళు తాగచ్చా, కుళాయి నీళ్ళు తాగాల, లేకపోతే మినరల్ వాటర్ తాగడం మంచిదా, ఎన్ని తాగితే మంచిది, ఎలా తాగితే మంచిది, రాత్రులు తాగితే మంచిదా, పగలు తాగితే మంచిదా, ఇలా చాలా 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 క్వశ్చన్స్, అపోహలు చాలామంది ఉంటాయండి. కానీ ఒకటి మాత్రం నిజమండి, నీళ్లు నీళ్ళే. అది ఎలాంటివైనా కానీ, ఎక్కడి నుంచి వచ్చినా కానీ. బేసిక్గా ఏమిటి అంటే, మీరున్న సిచ్యువేషన్ బట్టి మీకు ఒక ప్రాసెస్డ్ వాటర్, ఇప్పుడు గవర్నమెంట్ సప్లై చేసే గవర్నమెంట్ వాటర్ వస్తూ ఉందనుకోండి, ఇట్స్ ప్రాసెస్డ్ వాటర్, ట్రీటెడ్ వాటర్. వాటికి మరి మీరేదో చేయాల్సిన అవసరం రాదు. అదే ఒక బావిలోంచి తీసుకుంటున్నారనుకోండి, అది అన్స్టెరిలైజ్, మనకు తెలియదు కదా దాంట్లో ఏమున్నాయని. వాటిని వేడి చేసి కాంచిన దానివల్ల దాంట్లో మంచి వాటర్ రావడం అనేది జరగచ్చు. లేకపోతే అది ఇంకా కొంచెం ఇదిగా ఉందనుకుంటే ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. మినరల్ వాటర్ తాగితేనే మంచిది, ఇవన్నీ నిజాలు కాదండి. ప్రతి వాటర్లోనూ, ప్రతి సోర్స్లోనూ కొద్దో గొప్ప లవణాలు ఉంటాయి. మనం ఉత్తి వాటర్ తాగి బతకం కదండి. మనం భోజనం చేస్తాం, భోజనంలో కూడా లవణాలు వస్తాయి. సాల్ట్ వేసుకుంటాం, దాంట్లో లవణాలు వస్తాయి. సో ఇవన్నీ ఎక్స్ట్రాగా మనం తీసుకున్న దాంట్లో మనకు వచ్చేటివే. ఎక్స్ట్రాగా నీళ్ళలో కలిపి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా లేదు. ఓన్లీ ఇప్పుడు సపోజ్ మీరు ఎండలో తిరుగుతున్నారు, బాగా సాల్ట్ లాస్ అవుతా ఉంది, అటువంటిప్పుడు ఎక్స్ట్రాగా సాల్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందే తప్ప, ఈ విధంగా ప్రాసెస్డ్ వాటర్ తీసుకుంటే మంచిది, లేకపోతే మంచిది కాదు అనుకోవడం అపోహ మాత్రమే అని నేను నమ్ముతున్నాను.